So this is a volume group. Volume group is nothing but like a PV1 plus PV2 అనుకుందాం. Yeah. ఓకే, సో దీని మీద ఎల్వి అనేది క్రియేట్ చేశాను. ఎల్వి ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్ గ్రూప్లో ఒక పోర్షన్, రైట్? సో ఇప్పుడు మీరు అడుగుతున్న డౌట్ ఏంటంటే, నా సో ఇప్పుడు ఈ మెథడాలజీ అనేది క్రియేట్ చేయకుండా స్కిప్ చేసి ఈ ఎల్విఎం అనేది డైరెక్ట్గా హార్డ్ డిస్క్ నుంచి క్రియేట్ చేయొచ్చా? అంతేనా? అదే అదే. అంతే కదా. సో యాక్చువల్గా ద కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇక్కడ టూ థింగ్స్ అనేవి మనం ప్రైమరీగా కన్సిడర్ చేయాలి. ఒకటి, పీవీ యొక్క మేజర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? బ్లాక్ డివైస్ని హ్యాండిల్ చేయడం, రైట్? ఆ కన్వర్షన్ ప్రాసెస్ ఉంటుంది చూసావా, అది దానిలో మనకు పీవీ హెల్ప్ చేస్తుంది. అండ్ వాల్యూమ్ గ్రూప్ అనేది వర్చువల్గా హార్డ్ డిస్క్ కింద ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎల్వి క్రియేట్ చేసినప్పుడు ఈ ఎల్వి అనేది ఏమవుతుంది, ఇంకొక పీవీ అవుతుంది. కానీ లాజికల్ వాల్యూమ్ క్రింద ఎల్విఎం ఆర్కిటెక్చర్ ప్రకారము ఇట్ ఈస్ నాట్ అ పాసిబుల్. ఓకే, సో యాక్చువల్గా ఎల్విఎం ఆర్కిటెక్చర్ ప్రకారం ఏంటి అంటే, ఫస్ట్ పీవీ అనేది నీ బ్లాక్ డివైస్ హ్యాండిల్ చేస్తుంది, దాని మీద నీ వాల్యూమ్ గ్రూప్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. దీని మీద మనం ఎల్విఎం అనేది క్రియేట్ చేస్తాము, ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేస్తాము, దెన్ దీని మీద మనము మౌంట్ చేస్తాము. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వే. దిస్ ఈజ్ ఎల్విఎం బేస్డ్ అంటారన్నమాట. సో నాన్ ఎల్విఎం బేస్డ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చెప్పినట్టు దెర్ ఈజ్ వన్ సినారియో, పీవీ క్రియేట్ చేశాను. పీవీ అనేది ఎందుకు కంపల్సరీ క్రియేట్ చేస్తున్నాము అంటే, మనం ఆ రా డిస్క్ కన్వర్షన్కి యూజ్ చేసే ఆ మెథడాలజీ ఆర్కిటెక్చర్ ప్రకారం పీవీ క్రియేట్ చేసి డైరెక్ట్గా ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. దీన్ని క్రియేట్ చేసి మౌంట్ అనేది చేస్తామన్నమాట. సో దిస్ ఈజ్ నాన్ ఎల్విఎం బేస్డ్ అంటారన్నమాట. ఇప్పుడు మీరు చెప్పినది పాయింట్ 2 కింద వస్తుంది, సిమిలారిటీ. అంటే ఇక్కడ ఎల్వి కూడా లేదు. ఓకే, ఇక్కడ ఎల్వి లేదు. ఆ ఎల్వి రోల్ ఏం చేసుకుంటుంది? ఇప్పుడు పీవీని తీసుకుంటుంది, అంతేనా? పీవీ క్రియేట్ చేశాను, పీవీ మీద నేనేం చేశాను, డైరెక్ట్ ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేశాను. అంటే వాల్యూమ్ గ్రూప్ క్రియేట్ చేయలేదు, ఎల్విఎం క్రియేట్ చేయలేదు, ఈ రెండు స్టెప్స్ ఎగరగొట్టేశాను. డైరెక్ట్గా ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయడం వల్ల మనం మౌంట్ కూడా చేసాము. సో దీన్ని నాన్ ఎల్విఎం బేస్డ్ అంటారు. సో దీనిలో మేజర్గా ఇష్యూ ఏంటి అంటే, ఎల్విఎం క్రియేట్ చేస్తేనే మనకు జర్నలింగ్ అనేది ఎనేబుల్ అవుతుంది. యు గాట్ అ పాయింట్, రైట్? జర్నలింగ్ కావాలి అంటే యూ నీడ్ టు గో విత్ ఆప్షన్ 1. ఆప్షన్ 2లో ఏమవుతుంది, యు ఆర్ నాట్ గెటింగ్ ద జర్నలింగ్ కాన్సెప్ట్. జర్నలింగ్ అంటే ఏంటి? ఆడిటింగ్, రైట్? నేనేం చెప్పాను, జర్నలింగ్ ఈజ్ నథింగ్ బట్ కైండ్ ఆఫ్ ద ఆడిటింగ్ అంటే. సో ఇక్కడ ఇది వన్ ఆఫ్ ద పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, మనకు ప్రైమరీగా ఎల్విఎం బేస్డ్ అనేది స్టార్ట్ చేసినది ఎందుకు? రిడక్షన్ ఆఫ్ ద డౌన్ టైం. అంటే డౌన్ టైంను చేయకుండా మనము, if you want to expand your LVM, then we are going with the methodology called LVM methodology. అంటే సర్వర్ అప్లోనే ఉంటుంది, ఫైల్ సిస్టమ్ ఎక్స్పాండ్ చేస్తాము, చేంజెస్ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. అప్లికేషన్ డౌన్, ప్రొడక్షన్ డౌన్, సర్వర్ రీబూట్ ఏవి కూడా ఉండవు. సింపుల్గా చెప్పాలంటే మీ విండోస్లో యూ వాంట్ టు ఇన్స్టాల్ ద వన్ సాఫ్ట్వేర్, ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ సాఫ్ట్వేర్ రీబూట్ అనేది అడుగుతుంది. ఎప్పుడైనా గమనించారా? ఎనీ యాంటీవైరస్ కొన్ని అన్ఇన్స్టాల్ చేసిన కొన్ని ఇన్స్టాల్ చేసిన రీబూట్ కొన్ని ఇన్స్టాల్ చేసిన అన్ఇన్స్టాల్ చేసిన ఫర్ బెటర్ పర్ఫార్మెన్స్ కోసం రీబూట్ చేయండి అని అడుగుతుంది. యాంటీవైరస్ ఏమైనా ఇన్స్టాల్ చేసినా రీబూట్ అడుగుతా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎందుకు అంటే, రీబూట్ చేసినప్పుడు ఏమవుతుంది, దానికి సంబంధించిన క్యాచీ, దానికి సంబంధించిన ఏమైనా కుకీస్ ఉంటే రిమూవ్ అయిపోతాయి. దట్ ఈస్ ద బెటర్ వే ఆఫ్ ఎగ్జిక్యూటింగ్
అండ్ పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్మెంట్కి ఉపయోగపడే ఒక విధానం అన్నమాట. సో రైట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ద గోయింగ్ టు హియర్ ఈజ్ ఫైల్ సిస్టమ్ మనం ఎక్స్పాండ్ చేసినప్పుడు, మేనేజ్ చేసినప్పుడు, ఓకే, ఎల్విఎం బేస్డ్ అయితే ఏ రకంగా ఎగ్జిక్యూట్ అవుతుందో ఇక్కడ మనకు రీబూటింగ్ ఈజ్ నాట్ నీడెడ్. సో నో రీబూట్, నో షట్ డౌన్. దట్ ఈస్ ద ఫస్ట్ లెవెల్. సెకండ్ లెవెల్లో అండ్ ఇంకోటి రికార్డింగ్ అవుతుంది కదా క్లాస్? అవుతుంది. సో secondary thing is that whenever you are performing expanding of operate nothing but file system, ఎల్విఎం బేస్డ్లో ఈజీగా ఎక్స్పాండ్ చేయొచ్చు. సెకండ్ మెథడ్లో చెప్పాను కదా, సెకండ్ మెథడ్లో ఎక్స్పాండ్ చేయాలి అంటే ఇట్ ఈజ్ అ రా డిస్క్ అంటారు. ఈ రా డిస్క్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు వి మే లూజ్ డేటా. ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీ హార్డ్ డిస్క్లో ఒక స్టార్ట్ పాయింట్ ఉంటుంది, ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నారు, స్టోరేజ్ టీమ్ మెన్షన్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 to 100 అనేది స్టోరేజ్ ఏరియా అనుకోండి, మీకు ఇచ్చిన స్టోరేజ్ ఏరియా. సో వాడు ఏం చేస్తాడు, నాకు ఇంకో 50 GB కావాలంటే 1 to లాస్ట్ దానిలో 100 బదులు ఏం చేస్తాడు, హీ విల్ రిప్లేస్ విత్ 150. అంటే ఏమవుతుంది, 1 to 150 అవుతుంది. కానీ అక్కడ లాస్ట్ సెక్టార్ మనం ఎక్స్పాండ్ చేసినప్పుడు డేటా కరప్షన్ అనేది జరుగుతుంది. డేటా కరప్షన్ అనేది జరుగుతుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికే మనం ఏం చేస్తాము, ఓకే, వీఆర్ నాట్ గోయింగ్ విత్ రెగ్యులర్ మెథడాలజీ. ఈ పర్టికులర్ పార్ట్ అనేది, మీరు చెప్పిన పార్ట్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ డోంట్ వాంట్ యూజ్ ఇట్ ఫర్ ద లాంగర్ టర్మ్. ఇప్పుడు మీరు పెన్ డ్రైవ్ ఉంది, మీ పెన్ డ్రైవ్ అనేది మీరు 24/7 వాడతారా? మనం ల్యాప్టాప్ ఉందని వాడము కదా. ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడు మాత్రమే వాడతారు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు కాపీ ద డేటా, యూ వాంట్ టు పర్ఫామ్ ద డేటా. అదే రకంగా ఇక్కడ కూడా మనం ఏం చేస్తాము, ఇఫ్ యూ వాంట్ టు పర్ఫామ్ ద ఎనీ కైండ్ ఆఫ్ టెంపరరీ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మైగ్రేషన్ చేస్తున్నారు, ఏదన్నా ఒక యాక్టివిటీ చేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ డేటా మైగ్రేషన్ చేసినప్పుడు కానీ మేనేజ్ చేసినప్పుడు కానీ యు ఆర్ గోయింగ్ టు గో విత్ సమ్ సార్ట్ ఆఫ్ ద డీటెయిల్స్. అంటే డేటాని అన్నెసరిగా టెంపరరీ డైరెక్టరీలో ప్లేస్ చేయకుండా డేటాని మీరు ఏం చేయమంటారు, ఒక ఈ పర్టికులర్ ఫోల్డర్లో ప్లేస్ చేసుకోరా. నువ్వు దాంట్లో ప్లేస్ చేస్తే ఏమవుతుందంటే మీ డేటా అనేది అన్నెసరిగా సర్వర్ అనేది ఫుల్ అయిపోతుంది అని చెప్పి మీరు కంప్లైంట్స్ అనేది రైట్ చేస్తారన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్, సో ఇది ఎన్ని రోజులు, మేబీ నేను ఒక మైగ్రేషన్ యాక్టివిటీ చేస్తున్నాను, ఒక 1 week పర్పస్, లేకపోతే ఒక 6 నెలల్లో నేను వాడుతున్నాను. ఇక్కడ మీకు జర్నలింగ్ అనేది అవసరం లేదు. ఎందుకు, డేటా అనేది మారుతూ ఉంటుంది, టెంపరీగా యూజ్ చేస్తున్న ఒక ఫైల్ సిస్టమ్, అంతే కదా. అక్కడ జర్నలింగ్ అనేది అవసరమా? అవసరం కాదు. అలాంటప్పుడు యు ఆర్ గోయింగ్ విత్ నాన్ ఎల్విఎం బేస్డ్. ఇప్పుడు అర్థమైందా బ్రో? ఎల్విఎం ఇప్పుడు నీకు ఇంటర్వ్యూ టైంలో కూడా ఏమడుగుతాడు, ఇఫ్ ద యూజర్ ఈజ్ కమ్ అప్ విత్ వన్ కైండ్ ఆఫ్ ద రిక్వైర్మెంట్, యూ వాంట్ టు గో విత్ టెంపరరీ, okay, you don't want any kind of redundant, so which one is the better? Go with a non-LVM based. If you want to perform for the longer term, then you go with the, okay, so you will go with a particular methodology, okay, LVM based. Hope it is clear. అర్థమైందా? ఇది మీకు మనము చేసినప్పుడు తెలుస్తుంది నెక్స్ట్ సినారియోస్లో. ఓకే, సో లెట్ మీ మూవ్ ఆన్ టు ద సినారియో 1. సినారియో 1 ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన హార్డ్ డిస్క్లో ఫర్ ఎగ్జాంపుల్ మన పీవీ ఉంది, పీటీస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉంది. సో నౌ ద రిక్వైర్మెంట్ ఈజ్ దట్ మీ దగ్గర క్రియేట్ అయిన ఒక ఎల్విఎం, ఓకే, /యాప్ అనే ఒక ఎల్విఎం ఒకటి ఫస్ట్ క్రియేట్ చేయమని చెప్తాం. అంటే ఫస్ట్ వీ నీడ్ టు క్రియేట్ ఎ పీవీ, ఒక పర్టికులర్ జీబీ అనే స్పేస్ తీసుకొని పీవీ క్రియేట్ చేద్దాం, వీజీ క్రియేట్ చేద్దాం, ఎల్వి క్రియేట్ చేద్దాం, ఎంకేఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేద్దాం, తర్వాత మౌంట్ చేద్దాం.
దట్ ఈస్ ద ఫస్ట్ సినారియో. అంటే ఎల్విఎం ఆర్కిటెక్చర్ని ఎస్టాబ్లిష్ అనేది చేద్దాం. సో దట్ ఈస్ వాట్ ద సినారియో అన్నమాట. సో దానికి మనకి బేసిక్గా ఎలా వస్తుంది అంటే యూ విల్ గెట్ ఎ రిక్వెస్ట్ ఇన్ దిస్ వే. అంటే we need to create a 5 GB of LVM with the name of slash app. స్లాష్ యాప్తో ఒక LVM అనేది క్రియేట్ చేయండి. అండ్ దిస్ ఈజ్ ద సర్వర్ యొక్క ఐపీ అడ్రస్. ఇది సర్వర్ యొక్క ఐపీ అడ్రస్. అండ్ దిస్ ఈజ్ ద ఫైల్ సిస్టమ్ టైప్. ఫైల్ సిస్టమ్ టైప్ అనేది కూడా మనకు కంపల్సరీ యూజర్ అనేవాడు డిఫైన్ చేస్తాడు. ఇన్ కేస్ డిఫైన్ చేయకపోతే వీ నీడ్ టు మేక్ షూర్ మనం క్రాస్ చెక్ అనేది చేసుకోవాలి. ఓకే, సో ఇలాంటి రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం చేస్తామంటే ఫస్ట్ మనం లాగిన్ అయిన సర్వర్లోకి వెళ్తాము. సో గో టు ద సర్వర్ LSBLK. సో LSBLK కమాండ్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ గివ్ ద షార్టెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ యువర్ డిస్క్. అంటే ఏమన్నా స్టోరేజ్ డివైజెస్ ఏవి అటాచ్ అయి ఉన్నాయి, ఏ ఉన్నాయి చెప్పేది. లిస్ట్ ఆఫ్ బ్లాకర్ డివైజెస్, లిస్ట్ ఆఫ్ బ్లాక్ డివైజెస్. సో ఇక్కడ లిస్ట్ అవుట్ అయినప్పుడు సో 5 GBకి లెట్ ఇట్ బి ఐఎమ్ గోయింగ్ విత్ వన్ షార్ట్ రీబూట్ చేస్తాను. సో ప్రజెంట్ ఏంటి అంటే మనం ఇలాంటి రిక్వెస్ట్ వచ్చినప్పుడు ప్రైమరీగా మనం చేసే మేజర్ వే ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఆ పర్టికులర్ షేర్ ఫోల్డర్ అనేది ఉందా, లేకపోతే ఆ ఫైల్ సిస్టమ్ అవైలబుల్ ఉందా అనేది చెక్ చేస్తాము. అండ్ ఏమన్నా డిస్క్ అనేది అవైలబుల్ ఉన్నాయా అంటే 5 GB ఆఫ్ డిస్క్ అనేది మన సర్వర్లో ఆల్రెడీ ఏమైనా ఉందా 5 GBకి సంబంధించి అదొకటి చెక్ చేస్తాం. థర్డ్ స్టెప్ ఏంటంటే వాల్యూమ్ గ్రూప్లో మనకి ఏమన్నా స్పేస్ ఉందో. వాల్యూమ్ గ్రూప్లో ఎందుకు చెక్ చేస్తాను, వాల్యూమ్ గ్రూప్లో స్పేస్ ఉంటే ఆటోమేటిక్గా నేనేం చేయొచ్చు, ఎల్వి అనేది క్రియేట్ చేయొచ్చు కదా. సో అందుకోసమని వాల్యూమ్ గ్రూప్లో స్పేస్ ఉందా లేదా అని చెక్ చేస్తాను. సో దిస్ 3 స్టెప్స్ ఆర్ ద మ్యాండేటరీ, మనం బేసిక్గా చెక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పైన స్టెప్ అంటే లేకపోతే మనం MKDR ద్వారా అది ఆ పర్టికులర్ డైరెక్టరీని క్రియేట్ చేస్తాము. ఈ 2 స్టెప్లో లిస్ట్ అవుట్ అవ్వకపోతే మీన్స్ వీ డోంట్ హ్యావ్ ద పర్టికులర్ హార్డ్ డిస్క్ అనేది లేకపోతే మనం ఏం చేస్తాము, వీఆర్ గోయింగ్ టు బారో ద పర్టికులర్ డిస్క్ ఫ్రమ్ ద స్టోరేజ్ టీమ్. సో ఈ స్టోరేజ్ డిస్క్ అనేది మనకు ఏదన్నా ఉండొచ్చు. దట్ కుడ్ బి యువర్ మీకు పర్టికులర్గా సర్వర్ అయి ఉండొచ్చు, లేకపోతే స్టోరేజ్ టీమ్ ఉండొచ్చు, VMware టీమ్ ఉండొచ్చు. సో ఎవ్రీ కంపెనీలో స్పెసిఫిక్ స్టోరేజ్ టీమ్ అనేది ఉంటుంది. కొన్ని వాటిలో నెటాప్ టీమ్ అంటారు. ఓకే, సో ఈ స్టోరేజ్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే సో యూ నీడ్ టు రైజ్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ వాళ్ళు డైరెక్ట్గా ఏది కూడా అటాచ్ చేయరు. వీ నీడ్ టు గివ్ ద క్లియర్ ఇన్ఫర్మేషన్. క్లియర్ ఇన్ఫర్మేషన్ అంటే దానికి సంబంధించిన సర్వర్ ఐపీ, ఏ ఎన్విరాన్మెంటు, ఏ డేటా సెంటరు, అండ్ వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. నథింగ్ బట్ వాట్ ఈస్ ద సైజ్ యు ఆర్ లుకింగ్. ప్రతిదీ మనము రిక్వెస్ట్ చేస్తాము. వన్స్ యూ రిక్వెస్టెడ్ దెన్ అది మనకు పర్టికులర్గా వాళ్ళు ఏం చేస్తారు, దే ఆర్ గోయింగ్ టు షేర్ యూ విత్ అ పర్టికులర్ LUN నంబర్. WWN నంబర్ అంటారు, ఐడియా ఉందా మీకు? WWN నంబర్తో షేర్ చేస్తారు LUN డీటెయిల్స్. సో మామూలుగా సింపుల్గా చెప్పాలంటే LUN అనేది ఒక నంబర్ అన్నమాట. ఆ నంబర్తో మనకు షేర్ చేస్తారు. షేర్ చేసిన తర్వాత దాని తర్వాత మనము ఓఎస్ కంట్రోల్లోకి తెచ్చుకొని ఫైల్ సిస్టమ్ ఫస్ట్ PV క్రియేట్ చేస్తాను, దాని తర్వాత VG క్రియేట్ చేస్తాను, దాని తర్వాత LV క్రియేట్ చేస్తాను, తర్వాత ఫైల్ సిస్టమ్ ఏ టైప్ అయితే అది క్రియేట్ చేస్తాను, అండ్ డైరెక్టరీ అనేది మౌంట్ చేస్తాను. సో దీస్ ఆర్ ద మొత్తం ఎన్ని స్టెప్స్ ఇవి 5 to 6 స్టెప్స్ మాత్రమే చేస్తాను. సో లాస్ట్ క్లాస్లో చెప్పిన ఎంటైర్ డిస్కషన్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ 5-6 స్టెప్స్ గురించి. సో ఈ స్టెప్స్లోనే మనకు మార్పులు జరుగుతాయి. ఏంటి, కొత్తగా డిస్క్ వచ్చినప్పుడు ఏ రకంగా ఎక్స్టెండ్ చేస్తాము, రిమూవ్ ఎలా చేస్తాము, ఫైల్ సిస్టమ్ EXT బదులు XF అయితే ఎలా చేస్తాము, ఈ రకంగా నంబర్ ఆఫ్ సినారియోస్ అనేవి వస్తాయి అన్నమాట. సో లెట్ వి సీ దట్. ప్రజెంట్ ఇది నా సర్వరు, df-th కొట్టాను. ప్రజెంట్ నా దగ్గర ఎటువంటి ఫైల్ సిస్టము లేదు విత్ స్లాష్ యాప్తో. ఓకే, ls-app అని చెక్ చేస్తున్నాను. యాప్ అనే దాంతో అయితే
సంథింగ్ ఒక డైరెక్టరీ ఉంది. ఓకే, కానీ యాప్ న్యూతో ఉంది. ఓకే, సో ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీథింగ్ అబౌట్ ద యాప్ అనే దాంతో లేదు. సో ఎంకేడిఏఆర్, సో అది తర్వాత క్రియేట్ చేద్దాము. ఫస్ట్ స్టెప్ ఏంటి, మనము స్టోరేజ్ టీమ్ని మనం రిక్వెస్ట్ చేసాము. ఫస్ట్ స్టెప్ స్టోరేజ్ టీం వాళ్ళు మనకు స్పేస్ ఇచ్చారు, పర్టికులర్ ఇచ్చాము అని చెప్పారు, కానీ అది మనకు ఆపరేటింగ్ సిస్టంలో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఇక్కడ చూస్తే మనకు 5 GB డిస్క్తో ఏదైనా డిస్క్ అనేది కనిపిస్తుందా? 5 GB డిస్క్తో ఏదన్నా లేదు డిస్క్ అనేది కనిపిస్తుంది, ఏదన్నా లన్ అనేది కనిపిస్తుందా? 5 GB డిస్క్తో కనిపించట్లేదు. లేదు. దట్ షుడ్ బి ఓపెన్ డిస్క్ అయి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 GB అనుకుంది డిస్క్, కానీ ఈ డిస్క్ అనేది ఏమైంది, అలకేట్ అయి ఉంది. వీఆర్ నాట్ లుకింగ్ ఫర్ ద అలొకేషన్ డిస్క్, వీఆర్ లుకింగ్ ఫర్ ద ఇండివిజువల్ డిస్క్. డిస్క్ అనేది అలకేట్ అవ్వలేదు. సో VGS చెక్ చేస్తాను, VGలో కూడా నా దగ్గర స్పేస్ లేదు. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఐఎమ్ గోయింగ్ టు రైజ్ అ రిక్వెస్ట్ రైజ్ చేస్తే వాళ్ళు VMware సైడ్ నుంచి ఏ రకంగా ఎక్స్పాండ్ చేస్తారు. సో గోయింగ్ టు ద సెట్టింగ్స్, సెలెక్ట్ ద స్టోరేజ్ డివైస్, యాడ్ ఇట్. సో ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్ డిస్క్ అనేది ఎంత అటాచ్ చేస్తున్నాము. సో క్లయింట్ ఏమన్నాడు, ఓకే లెట్ ఇట్ బి, ఇది 5 GB కదా, 5 GB వద్దు ప్రజెంట్, యూ కెన్ రిక్వెస్ట్ ఫర్ ద, ఓకే క్రియేట్ ఎ న్యూ డిస్క్, సారీ. సో క్రియేట్ ఒక 10 GB అనేది తీసుకోండి, 5 GB మాత్రం అలికేట్ చేయండి అని చెప్పాడు. అంటే డిస్క్ మాత్రం 10 GB ఉండాలి, లన్ మాత్రం ఏమై ఉండాలి. సో డయాగ్రామ్ ప్రకారము డిస్క్ మాత్రం 10 GB తీసుకున్నాను, లన్ మాత్రం 5 GBతో అలికేట్ చేయమన్నాడు. సో లెట్ వి క్రియేట్ ఇట్, ఒక స్టోరేజ్ క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ ఎటువంటి రీబూట్ అవసరం లేదు. ఓకే, సో మీరు ఇక్కడికి వచ్చారు, LSBLK, సో ఇది రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఎఫ్ డిస్క్ -L, సో ఎఫ్ డిస్క్ -L అనేది కూడా వన్ ఆఫ్ ద కమాండ్. ఈ కమాండ్ ఏం చేస్తుంది, మనకి ఎలాబరేటివ్ వేలో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే దానికి సంబంధించిన ప్రాపర్టీస్, దానికి సంబంధించిన సెక్టార్స్, ఇలాంటి అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. ప్రజెంట్లీ ఐ డోంట్ వాంట్ లుక్ ఫర్ ద ఎంటైర్ థింగ్. ప్రజెంట్లీ నేను ఏం చేస్తున్నాను, ఓకే ఏదన్నా డిస్క్ ఉందా లేదా అనేది సింపుల్గా LSBLK కమాండ్తోనే తెలుసుకోవచ్చు. రైట్ నౌ ఐఎమ్ నాట్ ఫైండింగ్ ద ఎనీ డిస్క్ విత్ ద పర్టికులర్ థింగ్, అంటే దీంతో నాకు ఎటువంటి డిస్క్ అనేది కూడా కనిపించట్లేదు. సో గో టు ద డాక్యుమెంట్, యాక్చువల్గా మీకు డాక్యుమెంట్లోనే యూ విల్ బి ఫైండింగ్, సో ఒక ఫర్ లూప్ కమాండ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ ఫర్ లూప్ కమాండ్ అనేది బేసిక్గా ఏం చేస్తుంది అంటే, ఇట్ ఈజ్ రిఫ్రెషింగ్ ద యువర్ స్కాన్ డివైజెస్. మన స్కాన్ డివైజెస్ని రిఫ్రెష్ అనేది చేస్తుందన్నమాట. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ విల్ డూ అంటే, అంతకుముందు LSBLK కొడితే మీకు 5 GB అనేది కనిపించిందా? ఇక్కడ కనిపించలేదు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక 5 GB డిస్క్, అంటే ఒకసారి 10 GB డిస్క్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే మీరు అటాచ్ చేసిండే 10 GBనే, కానీ మీరు క్రియేట్ చేయాల్సిండేది 5 GB మాత్రం. 10 GBలో 5 GB క్రియేట్ చేసుకుంటారు, 5 GB మీ దగ్గరే ఉంచుకుంటారు అన్నమాట. అంటే యూ హ్యావ్ ఎ 10,000, 10,000లో మీరు ఒక 5,000 ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, 5,000 అనేది మీ వ్యాలెట్లోనే ఉంచుకుంటారు. సో ఇక్కడ కూడా ఏంటి అంటే, ఈ ఫర్ కమాండ్ అనేది ఏంటి అంటే, దిస్ ఫర్ కమాండ్ విల్ హెల్ప్ యూ అవుట్ ఈ పర్టికులర్ పాత్లో. సో మీరు క్రియేట్ చేసినప్పుడు మీరు సర్వర్కి సంబంధించిన హోస్ట్ డీటెయిల్స్ ఉంటాయి. వాట్ ఈస్ దిస్ హోస్ట్ డీటెయిల్స్ అంటే, సర్వర్కి సంబంధించిన ఎంటైర్ మీ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన డీటెయిల్స్, అంటే ఏవి కనెక్ట్ అయిన SCSI డివైజెస్ అంటారు. ద SCSI డివైజెస్ అనేది స్టోరేజ్ టెర్మినాలజీ. ఆ SCSI డివైజెస్ అనేది మీ సర్వర్కి కనెక్ట్ అయి ఉన్న చోట యు ఆర్ డూయింగ్ వాట్, దిస్ ఈజ్ వీఆర్ కాలింగ్ యాజ్ 3 డాట్స్ అంటారు. ఈ 3 డాట్స్ రెఫరింగ్ ఆఫ్ టార్గెట్ బ్లాక్, సో టార్గెట్ డివైస్ కంట్రోలర్ అంటారు. టార్గెట్ డివైస్ కంట్రోలర్ అనే 3 టైప్స్ ఆఫ్ వేలో దాన్ని ఐడెంటిఫై చేస్తారన్నమాట. సో వాట్ వీఆర్ డూయింగ్, సింపుల్గా మనం చెప్పాలంటే దాన్ని రిఫ్రెష్ చేస్తున్నాం. FI కమాండ్ అనుకోండి, FI కమాండ్ లాగా మనం రిఫ్రెష్ అనేది చేస్తున్నాము. సో ఇది చేయడం వల్ల ప్లస్ పాయింట్ ఏమవుతుందంటే, ఇట్ విల్ సార్ట్ అవుట్ ద ఇష్యూ వెరీ
ఈజీ వే, ఇది ఈజీగా మనకి సార్ట్ అవుట్ అనేది చేస్తుంది అన్నమాట. సో హియర్ యు ఆర్ నాట్ రీబూటింగ్. ఇప్పుడు మనం రీబూట్ అనేది చేసామా, యాక్చువల్గా మనం విండోస్ మెకానిజంలో అయితే డిస్క్ కనిపించకపోతే మనం ఏం చేయాలి, రీస్కాన్ చేస్తాం, అక్కడ కూడా ఏంటి రీబూట్ అనేది కంపల్సరీ చేయాల్సి వస్తుంది. కానీ లైనక్స్ సిస్టంలో రీబూట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ, డిస్క్ స్కానింగే కంపల్సరీ తీసుకుంటుంది, ఇట్ విల్ లిస్ట్ అవుట్. సో డిస్క్ లిస్ట్ అవుట్ అయిన తర్వాత మీన్స్ గో టు ద ఆర్కిటెక్చర్, అంటే మీ హార్డ్ డిస్క్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. సో హార్డ్ డిస్క్ కనిపించిన తర్వాత వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ, దిస్ ఇస్ యువర్ హార్డ్ డిస్క్. దీని మీద మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడు ఒక పీవీ క్రియేట్ చేస్తాము. సో దాని మీద వీజీని అటాచ్ చేస్తాము, ఎల్వి అనేది చేస్తాము. సో దీస్ ఆర్ ద 4 స్టెప్స్. దాని తర్వాత ఫైల్ సిస్టము, మౌంటింగ్. సో పీవీని ఎలా క్రియేట్ చేస్తాం, సో అగైన్ గో ఫర్ ద ఎల్ఎస్బిఎల్కే కమాండ్. మనకు అటాచ్ అయిన డిస్క్ వచ్చి 10 GB ఎస్డిఏ అనేది అటాచ్ అయింది. ఓకే, సో ఇది అటాచ్ అయినప్పుడు సో వాట్ ఎవర్ ఐమ్ గోయింగ్ టు డూ, ఇట్ మీన్స్ పీవీ క్రియేట్ /dev. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీవీస్ ఉన్నాయో చెక్ చేసుకో. ప్రజెంట్ ఇది ఒక్క పీవీఏ ఉంది, ఎటువంటి వేరే పీవీస్ కూడా లేవు, అండ్ దెర్ ఇస్ నో స్పేస్ ఆల్సో లెఫ్ట్ ఓవర్. పీవీ క్రియేట్ /dev/ ఓకే ఎస్డిఏ. ఎస్డిఏ అంటే ఏంటి, ద ఎస్డిఏ విల్ బి రిఫైనింగ్ ఆఫ్ మీ డివైస్ అన్నమాట, అంటే కొత్త డివైస్ పీవీ అనేది మనకు అటాచ్ అయింది. సో అంతకు ముందు కనిపించలేదు, ఇక్కడ కనిపించింది. సో వీఆర్ యూజింగ్ ద వన్ మోర్ కమాండ్ కాల్ పీవీ స్కాన్. సో పీవీ స్కాన్ అనేది కూడా వన్ కైండ్ ఆఫ్ రిఫ్రెష్ కమాండ్ లాంటి, లైక్ F5 బటన్ లాగా. ఈ కమాండ్ కూడా ఏం చేస్తుంది, ఓకే ఇట్ విల్ హెల్ప్ యూ అవుట్ టు రిఫ్రెష్ ద యువర్ నేచర్ ఆఫ్ ద థింగ్. సో రిఫ్రెష్ అనేది చేస్తుంది అనమాట. సో వన్స్ దిస్ ఇస్ డన్, మనం ఏం చేస్తాం, డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ప్రకారము వీజీ అనేది క్రియేట్ చేస్తాం. సిన్స్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీథింగ్, నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ వీజీ అనేది కంపల్సరీగా నేను క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ వీజీ క్రియేట్ చేయడానికి ముందు వీజిఎస్ చెక్ చేస్తే ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ వీజిఎస్ రైట్ నో, ఎటువంటి వీజీ కూడా ఇక్కడ డిస్ప్లే అనేది జరగట్లేదు. సో వీజీ క్రియేట్ వీజీ నేమ్, వీజీ హైఫన్ డేటా అనేది వీజీ నేమ్ అనుకో. సో ఇది నేను ఏదైతే చెప్తున్నానో ఆ కమాండ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఎటువంటి ఇబ్బంది కూడా లేదు, బట్ జనరల్లీ ఐఎమ్ గోయింగ్ విత్ ద నేచర్ ఆఫ్ ద ఫ్లో. ఓకే, వీజీ క్రియేట్ వీజీ నేమ్. ఓకే, వీజీ నేమ్ తర్వాత ఏంటి, యు ఆర్ గోయింగ్ విత్ ఏ డిస్క్ మీద వీజీ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సో ద డిస్క్ ఈస్ /dev/sda. సో అది ఏ రకంగా తెలుస్తుంది, ఎల్ఎస్బిఎల్కే కొట్టినప్పుడు మనకు ఆ పర్టికులర్ డిస్క్ అనేది తెలుస్తుంది, అండ్ పీవీఏ కొట్టినప్పుడు కూడా ఈ డిస్క్ అనేది మనకు ఇక్కడ డిస్ప్లే అనేది అవుతుంది అన్నమాట. సో వీజీ క్రియేట్ జరిగింది, అగైన్ చెక్ ద VGS, వీజీ స్కాన్. సో వీజీ అనేది క్రియేట్ అయింది. వన్స్ యువర్ వీజీ ఈజ్ క్రియేటెడ్, సో దాని మీద మనం ఏం చేస్తున్నాం, వీజీలో ఎంత ఉంది, ఇప్పుడు 10 GB ఉంది, అంటే సింపుల్గా చెప్పాలంటే మీ ఫోన్పే వ్యాలెట్లో ఇప్పుడు ఎంత ఉంది, 10,000 రూపాయలు అనేవి ఉన్నాయి. ఓకే, దట్ ఫోన్పే వ్యాలెట్ అనేది మీ అకౌంట్ యొక్క రిఫ్లెక్షనే. ఓకే, సో మీ స్టేట్ బ్యాంక్ అకౌంట్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ కానీ వాట్ ఎవర్ ద అకౌంట్ ఇట్ ఈస్ టై అప్ విత్ దట్ వన్, దానికి సంబంధించిన ఒక రిఫ్లెక్షనే అది పర్టికులర్ థింగ్. సో మనం ఇక్కడ ఏం చేస్తాము, పర్టికులర్ డిస్క్ అనేది అటాచ్ అయినప్పుడు లెట్ వి గో విత్ స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, ఎల్వి క్రియేట్ -l. ఎల్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ లిస్టింగ్, నథింగ్ బట్ ఫర్ క్రియేషన్ పర్పస్. LV-data, ఎల్వికి సంబంధించి LV-data. ఓకే, సో మనం ఏం చేస్తున్నాము, ఎల్వి క్రియేట్, సారీ స్పేస్ ఒకటి ఇవ్వాలి. సో ఇక్కడ మన క్లయింట్ ఏమన్నాడు, 5 GBతో డిస్క్ అనేది క్రియేట్ చేయమన్నాడు, 5 GBతో డిస్క్ అనేది క్రియేట్ చేయమన్నాడు, అండ్ ఇట్ ఈజ్ ఏ న్యూ డిస్క్, కొత్తగా క్రియేట్ చేస్తున్నారు కాబట్టి LV-data అనేది ఇచ్చారు. సో ఈ ఎల్వి అనేది మనం ఎక్కడ క్రియేట్ చేస్తున్నాము, డయాగ్రామ్ ప్రకారం వీజీలో క్రియేట్ చేస్తున్నాము. అర్థమవుతుందా బ్రో, ఈ ఎల్వి అనేది ఎక్కడ క్రియేట్ చేస్తున్నాను, నేను వీజీలో క్రియేట్ చేస్తున్నాను. సో అందుకోసమని కంపల్సరీ VG-data.
ఎల్విఎస్ స్కాన్. సో నేను ఎల్వి అనేది క్రియేట్ చేశాను. సో ఎల్వి క్రియేట్ చేసిన తర్వాత there is a one more step is left over, file system creation, mkfs.ext4/dev. సో ఇక్కడ మనం ఎల్విఎం బేస్డ్ మెకానిజం వెళ్తున్నాము కాబట్టి మనము ఏ పర్టికులర్ ఎల్విఎం అనుకుంటున్నామో ఆ పర్టికులర్ ఎల్విఎంకి ఇన్ఫర్మేషన్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాత్ అనేది కావాలి. అంటే ఎల్వి డిస్ప్లే అని కొడితే ఇట్ విల్ లిస్ట్ అవుట్ ఎంటైర్ ఎల్వీస్. మీ ల్యాప్టాప్లో ఉన్న అంటే మీ సర్వర్లో ఉన్న ఎల్వీస్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. సిన్స్ మనది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కాదు కాబట్టి ఈ రెండే ఉన్నాయి కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోగలిగాం. అదే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అయితే ఎన్ని ఉంటాయి? మినిమం ఒక 30-40 ఉంటాయి. సో దెర్ ఈజ్ అ ఛాన్స్ వీ మే మిస్ ద ఇన్ఫర్మేషన్. అలాంటప్పుడు ఐఎమ్ గోయింగ్ విత్ grep కమాండ్ lv-data. సో ఈ కమాండ్ ద్వారా వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఎంటైర్ ఎల్వి డిస్ప్లేలో వాట్ ఎవర్ ఇట్ విల్ మేబీ ఇట్ విల్ ఫైండ్ అవుట్ ద ఎగ్జాక్ట్ పాత్ అనేది కనుక్కుంటుంది. ఎల్వి డేటా అనేది కనుక్కొని దానికి సంబంధించిన డిస్ప్లే అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది అన్నమాట. సో దిస్ ఈస్ ద mkfs.ext4 /dev pg తర్వాత ఎల్వి మౌంట్ మళ్ళీ ఏం చేస్తున్నాము? source/app అనేది ఇచ్చాము. ఓకే, సోర్స్ అండ్ డెస్టినేషన్ df-th/app. సో ఇదేనా? దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు df-th కొడితే ఆటోమేటిక్గా ఏమవుతుంది? మీ ఫైల్ సిస్టమ్ అనేది వన్ ఆఫ్ ద ఫైల్ సిస్టమ్ కింద అప్డేట్ అనేది జరుగుతుంది. అర్థమైందా బ్రో? సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద వే ఆఫ్ ఫర్ ద టెంపరీ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ఫైల్ సిస్టమ్ నేను రీబూట్ చేశాను, ఈ సర్వర్ని నేను రీబూట్ చేశాను అనుకో, ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఈ ఫైల్ సిస్టమ్ అనేది డిసపియర్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసమని మనం ఏం చేస్తున్నామంటే మనము విఐ కమాండ్ అన్నా యూజ్ చేయొచ్చు, లేకపోతే నానో కమాండ్ అన్నా యూజ్ చేయొచ్చు. ప్రజెంట్లీ నేను ఎస్కేప్ కొడితే నాకు రికార్డింగ్ ఇష్యూ అవుతుంది కాబట్టి నేను నానో కమాండ్ అనేది యూజ్ చేస్తున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ cat/etc fstab. fstab అంటే ఏంటి ఐడియా ఉందా? FSTab అంటే స్మాల్ క్వాంటిటీ ఇది ట్రాన్స్ఫర్. సో fstab ఎంట్రీ అనేది ఎందుకు యాడ్ చేస్తాము? అదే ఇప్పుడు FSTab ఎంట్రీస్ లాగా యాడ్ చేయకపోతే whenever we do a reboot, automatically that mode files will be disappear. సో డిసపియర్ అవుతుంది కాబట్టి సో సోర్స్ విత్ డెస్టినేషన్ అండ్ ఫైల్ సిస్టమ్ టైప్ defaults 0,0. ఓకే, కంట్రోల్ O, ఎంటర్, కంట్రోల్ X. సో ఈ రకంగా మన ఫైల్ సిస్టమ్ అనేది అటాచ్ అనేది చేసాం. ఓకే, సో ఇక్కడ టైప్ పడింది, యాక్చువల్గా ఇక్కడ డ్యూయల్ ఎంట్రీస్ ఉన్నాయి. సో ముందు అటాచ్ చేసాం, సో అది నేను కమెంటింగ్ అనేది చేసుకోవాలి. సో డ్యూయల్ ఎంట్రీస్ ఉంటే నెక్స్ట్ టైం ఏమవుతుంది? మీకు లిస్ట్ అవుట్ అయినప్పుడు ఒక్కోసారి అంబిగ్యూటీ వచ్చి సేమ్ ఫైల్ సిస్టమ్స్ ఏ మౌంట్ పాయింట్స్ కి ఏ డివైస్ కనెక్ట్ అయి ఉన్నాయి ఇంకా క్లియర్ గా ఉంటుంది వర్క్ చేయాలి. సో రీబూట్ చేసినప్పుడు ఒకసారి ఈ డ్యూయల్ మౌంట్ పాయింట్ ఇష్యూ వల్ల మీ సర్వర్ అనేది కూడా హంగ్ అయిపోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. సో ఇక్కడ మనం వచ్చేటప్పటికి సో వాట్ ఐ డన్ హియర్, సో కమింగ్ టు ద బ్యాక్ టు ద ఆర్కిటెక్చర్. సో నేను ఒక స్టోరేజ్ డివైస్ని తీసుకొచ్చాను, పీవీ క్రియేట్ చేశాను, పీజీ క్రియేట్ చేశాను, ఎల్వి క్రియేట్ చేశాను, మౌంట్ చేశాను, ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేశాను, మౌంట్ చేశాను. సో దీస్ ఆర్ ద ప్రైమరీ 5 steps we performed into the server side. సో దెర్ ఈజ్ అ సినారియో 2. సినారియో 2 ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి పీవీఎస్ చెక్ చేస్తే పీవీఎస్లో 10 జీబీలో 5 జీబీ అనేది ఇంకా ఫ్రీ ఉంది. అంటే మీ దగ్గర 10,000లో 5,000 మీరు ట్రాన్స్ఫర్ చేశారు, రైట్? కానీ ఇంకా 5,000 అనేది మీ అకౌంట్లో మీ ఫోన్పేలో అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో విజిఎస్ చెక్ చేద్దాం. విజిఎస్లో కూడా 5,000 రూపాయలు అంటే ఇంచుమించుగా 5 జీబీ అనేది అవైలబుల్ ఉంది.
సో df-th స్లాష్ యాప్. సో ఇప్పుడు క్లయింట్ ఏం చెప్పాడంటే యాక్చువల్గా దీని సైజ్ వచ్చి 4.6. యాక్చువల్గా మనం అలొకేట్ చేసిన స్పేస్ ఎంత బ్రో? 5 GB. 4.6 అనేది ఎందుకు వచ్చింది? ఇది కాలిక్యులేషన్ సో అలా తీసుకుంది. దట్ విల్ బి టేకెన్ యాజ్ అ బఫర్ స్పేస్ అంటారన్నమాట. ఓకే. సో ఆ బఫర్ స్పేస్ వల్ల ఏమవుతుంది, మీకు ఆ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ ద స్పేస్ అనేది కన్జంప్షన్ అనేది ఇట్ విల్ హోల్డ్ యూ లైక్ ఎ బఫర్. లేదు మీరు కావాలి అనుకుంటే స్మాల్ ఎల్ అనే కమాండ్ ఇన్స్టెడ్ ఆఫ్ క్యాపిటల్ ఎల్, ఎల్వి క్రియేట్లో క్యాపిటల్ ఎల్ అనేది యూజ్ చేస్తాం, హైఫెన్ ఎల్ అనేది. హైఫెన్ ఎల్ క్యాపిటల్ యూ కాకుండా స్మాల్ ఎల్ కమాండ్ కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, అది ఫ్యూచర్లో ఉంది, నేను అది ఓసారి ఫర్దర్ సినారీస్లో నేను చెప్తాను. ఓకే, సో కమింగ్ టు ద హియర్, the primary responsibility is that whenever you are creating the entire data structure, so you need to go with the recommendation is that proper change downtime. సో డౌన్ టైం అనేది కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే యాక్చువల్లీ వీఆర్ నాట్ షట్టింగ్ ఆఫ్ సర్వీసెస్, సర్వర్స్ ఎటువంటి షట్ డౌన్ చేయట్లేదు, లేకపోతే ఎటువంటి యాక్టివిటీస్ చేయట్లేదు. కానీ ఐటీఎల్ ప్రాసెస్ ప్రకారము whenever you are touching the any configuration files or any hardware మెయింటెనెన్స్ కంపల్సరీ డౌన్ టైం అనేది ఉండాలి. సో దానికి కంపెనీలు అనేది యాప్ట్ అయి ఉంటాయి కాబట్టి సో ఏం చేస్తాయి, టెంపరీగా సర్వర్ అనేది షట్ డౌన్ కానీ లేకపోతే అన్అవైలబుల్ కానీ లేకపోతే అవుట్ సైడ్ వాళ్ళతో డిస్కనెక్ట్ చేసేస్తాయి ఆ మూమెంట్ ఆఫ్ ద టైం. సో దిస్ ఈజ్ అవాట్ ఎగ్జాక్ట్లీ ది ఇంటూ ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే, సో ద ప్రైమరీ థింగ్ ఈజ్ దట్ వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ రోల్స్ అండ్ ఆల్, సో యూ నీడ్ టు బి వెరీ వెలిగంట్. సో ఇక్కడ మనకు సినారియో టూ. ఇప్పుడు సినారియో టూ ఏంటి అంటే మీ దగ్గర డిస్క్ అనేది ఉంది, 10 GB లో 5 GB అనేది వాడుకున్నారు. రెస్ట్ ఆఫ్ ద 5 GB అనేది ఏంటి అంటే ఫ్రీగా అవైలబుల్గా ఉంది. ఓకే, సో నౌ ద క్లయింట్ వాంట్ టు ఎక్స్పాండ్ ద డిస్క్ ఫ్రమ్ ద 4.6 టు 8.6, అంటే ఇంకొక 3 GB అటాచ్ చేయాలనుకున్నాడు. సో ద క్లయింట్ ఈజ్ వెరీ గ్రీడీ, దట్ ఈస్ ద రీజన్ హీ వాంట్ టు గో విత్ ఓకే ఇంకొక 3 GB కానీ 5 GB కానీ అటాచ్ చేయాలనుకున్నాడు. అటాచ్ చేయాలనుకున్నప్పుడు ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎనీ ఇంజనీర్. సో ఇంటర్వ్యూలో ఇదే అడుగుతారు. సో ద క్లయింట్ కమ్ అప్ విత్ ద క్లయింట్ ఆఫ్ ద రిక్వైర్మెంట్, యూ హ్యావ్ ఆల్రెడీ ఫైల్ సిస్టమ్ with a 5 GB or 10 GB. Now the client come up with a request, okay, extend the 5 GB more టు ద ఎల్విఎం. అప్పుడు నువ్వేం చేస్తావు అని అడుగుతాడు. సో ఇప్పుడు మీ ప్రాసెస్లో ఇలా అయినా చేస్తారా, ఎనీ నోన్ ప్రాసెస్? సో ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఈజ్ దట్ ఓకే, సో పర్టికులర్ ఎన్విరాన్మెంట్ అనేది ఫస్ట్ హైజీనిక్గా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే డేటా సెంటర్స్లో మనకి మెయింటైన్ చేస్తున్నప్పుడు క్లారిటీగా అవి పర్టికులర్ హౌస్ కీపింగ్ యాక్టివిటీస్ కానీ లేకపోతే ఈ పర్టికులర్ సర్వర్లో క్లారిటీగా చేసుకోవాలన్నమాట. లేకపోతే డేటా సైడ్ ఆ డేటాబేస్ సైడ్ ఏమన్నా ఎండ్ పాయింట్స్ ప్రాపర్గా లేకపోతే స్టోరేజ్ టీము సమ్ టైమ్స్ రిఫ్లెక్షన్ అనేది జరగదు. అందుకోసమే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనము వీఆర్ గోయింగ్ విత్ ఎ విజీ స్కాన్, పివి స్కాన్, ఎల్వి స్కాన్. ఈ కమాండ్స్ అనేవి ఏం చేస్తాయి అంటే జస్ట్ ఇట్ విల్ రిఫ్రెష్ ద ఏమన్నా చిన్న చిన్న తప్పులు ఉంటే ఐఓ ఎర్రర్లు ఉంటే వాటిని ఇగ్నోర్ చేసి మళ్ళీ రెడీ స్టేట్కి తీసుకొస్తాయి మీ స్టోరేజ్ డివైస్ని. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన రిక్వైర్మెంట్ ఏంటి, 10 GB లో 5 GB అనేది ఆల్రెడీ నేను అలొకేట్ చేశాను. అంటే 10,000 ఉన్న దగ్గర నేను 5,000 యూజ్ చేసుకుని నేను ఆల్రెడీ వాడేసుకున్నాను. ఇంకా 5,000 ఉంది. నౌ క్లయింట్ ఈజ్ లుకింగ్ ఫర్ ద 3 GB అనేది ఎక్స్టెండ్ చేయమంటున్నాడు. సో చెయ్యాలి అంటే ప్రైమరీ థింగ్ ఏంటి, యాజ్ పర్ ద ఆర్కిటెక్చర్ ప్రకారం వచ్చినప్పుడు ఎల్వి కిందన ఉన్నది ఏంటి, వీజీ కదా. యు గట్ అ పాయింట్ రైట్. ఎల్వి కిందన ఉన్నది వీజీ, అంటే వీజీ ఈజ్ నథింగ్ బట్ యువర్ వర్చువల్ డిస్క్. ఆ వర్చువల్ డిస్క్లో స్పేస్ ఉందా లేదా అని తెలుసుకుంటాం. ఓకే, వర్చువల్ డిస్క్లో ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఎ స్పేస్, వర్చువల్ డిస్క్లో స్పేస్ అనేది ఆల్రెడీ ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది ఆ స్పేస్ని, అంటే యువర్ ఫోన్ వ్యాలెట్లో మీ దగ్గర డబ్బులు ఉన్నాయి 5,000,
మీ ఫ్రెండ్ వచ్చి ఇట్లా 3 months అడిగాడు. సో యువర్ సో ఆ అమౌంట్ అనేది మీ దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి యు ఆర్ నాట్ థింకింగ్ ఫర్ ద సెకండ్ థాట్, ఆటోమేటిక్గా మీరు ట్రాన్స్ఫర్ అనేది చేసేస్తున్నారు. మీన్స్ ద యాక్షన్ ఈజ్ పర్ఫార్మింగ్ ఆన్ ఫ్లై. ఆన్ ఫ్లైలో ఈ యాక్షన్ అనేది పర్ఫార్మెన్స్ అనేది జరుగుతుందన్నమాట. అండ్ హియర్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఇస్ దట్ మనం సర్వర్ని రీబూట్ చేయట్లేదు. ఓకే, అండ్ మోర్ ఓవర్ దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎనీ అప్లికేషన్ టౌస్. ఎవ్రీథింగ్ వీ కెన్ డూ ఇట్ ఇన్ టు ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, అంటే చాలా తక్కువ టైంలోనే చేయొచ్చు అన్నమాట. సో లెట్ వి డూ ఇట్ హియర్. సో ఇప్పుడు క్లయింట్ వచ్చి ఏమన్నాడు, నాకు 3 GB ఎక్స్టెండ్ చేయమన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను VGS చెక్ చేసుకుంటాను. సో నా VGలో స్పేస్ ఉంది కదా, ఐ డోంట్ వాంట్ టు గో విత్ అ పీవీ. నేను పీవీకి ఎందుకు వెళ్ళట్లేదు, పీవీ చెక్ చేయొచ్చు కదా ఫస్ట్. పీవీ ఎందుకు చెక్ చేసుకోలేదు? పీవీ అనే రిఫ్లెక్షనే కదా VG. అర్థమైందా బ్రో? పీవీ అనే రిఫ్లెక్షనే కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఎ శాలరీ అకౌంట్ SBI. నీ శాలరీ అకౌంట్ SBIకి నీ యూపీఐ అనేది రిఫ్లెక్షన్ కదా. అంటే నీ ఫోన్పే వ్యాలెట్ అనేది, లేకపోతే నీ ఫోన్పేలో కనిపిస్తున్న అమౌంట్ అనేది ఇట్ ఈస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ యాక్చువల్ అకౌంట్ ఆఫ్ SBI కానీ ICICI కానీ, రైట్? సో ఇక్కడ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నప్పుడు దెన్ ఈజ్ నో నీడ్ టు గో అండ్ ఓవర్ దేర్. అంతే కదా, నీ ఫోన్పేలో ఆల్రెడీ 5,000 చూపిస్తోంది. నువ్వు మళ్ళీ 5,000 ఉందా లేదా అని చెప్పేసి మళ్ళీ నువ్వు ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయ్యి మళ్ళీ చెక్ చేస్తావా? చేయం కదా, ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి అంటే నా వాల్యూమ్ గ్రూప్లో స్పేస్ ఉంది. సిన్స్ స్పేస్ ఈస్ దేర్, ఐ నో నీడ్ టు బాదర్ అబౌట్ ద ఇష్యూ. సో మనం ఏం చేస్తాము, డైరెక్ట్లీ వీఆర్ గోయింగ్ విత్ ఎక్స్టెండింగ్ ఆఫ్ ఫైల్ సిస్టమ్. సో ఎల్వి ఎక్స్టెండ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్ సిస్టమ్ ఇది ఎల్వి ఎక్స్టెండ్ -L. ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ ఎంత అన్నాడు, 3 GB ఎక్స్పాండ్ చేయమన్నాడు. 3 GB. ఓకే, సో దేన్ని ఎక్స్పాండ్ చేయమన్నాడు, ఈ పర్టికులర్ ఎల్విఎం. సో ఈ ఎల్విఎం ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఈ పర్టికులర్ ఎల్విఎంని ఎక్స్టెండ్ చేయమన్నాడు. సో దట్ ఈస్ ద సేమ్ థింగ్, మీకు ఈ డాక్యుమెంట్లో కూడా మీకు ఉంటుంది. సో నో నీడ్ టు గో ఎనీవేర్. ఓకే, సో ఇక్కడ కమాండ్ యూజ్ చేస్తున్నది ఎల్వి ఎక్స్టెండ్ అనే ఒక కమాండ్ అనేది మీ ఎల్విఎంని ఎక్స్పాండ్ చేస్తుంది. సో ఈ పర్టికులర్ పాత్ని ఎక్స్పాండ్ చేయడానికి ఉపయోగపడే వన్ ఆఫ్ ద మెథడాలజీ ఎల్వి ఎక్స్టెండ్ -L 3 GB. సో ఎల్వి అనేది ఎక్స్టెండ్ చేశారు, ఇట్స్ ఎల్వి. సో ఎల్వి అనేది ఎక్స్టెండ్ చేశాను. సో ఆటోమేటిక్గా ఎల్వి ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఎల్వి స్కాన్ అనేది యూజ్ చేశాను. ఎల్విఎస్ తర్వాత VGS అనేది యూజ్ చేశాను. సో వై VGS? VGSలో అంతకుముందు 5 GB ఉన్నది, 3 GB వాడేసుకున్నాను కాబట్టి ఎంత కనిపించింది ఇక్కడ, 2 GB కనిపించింది. ఇక్కడ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో ఆటోమేటిక్గా ఫైల్ సిస్టమ్ అనేది చూద్దాం. ఫైల్ సిస్టంలో చేంజెస్ ఏమైనా కనిపించాయా? అంతకుముందు 4.6 GB ఉంది, ఇప్పుడు నేను 3 GB యాడ్ చేస్తే అట్లీస్ట్ సమ్ 7 GB అన్న రావాలి కదా. అంటే ఇట్ షుడ్ నాట్ బి ద సేమ్ వాల్యూ. అంటే చేంజెస్ జరిగాయి కానీ రిఫ్లెక్షన్ అనేది జరగలేదు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అంటే వీఆర్ యూజింగ్ ద కమాండ్ కాల్ రీసైజ్ టు FS. సో దిస్ రీసైజ్ టు FS అనే కమాండ్ అనేది ఏం చేస్తుందంటే రీసైజ్ టు FS. ఓకే, సో మన పాత్, సో రీసైజ్ టు FS. ఓకే, సో ఏ పాత్ అయితే మనం తీసుకున్నామో ఆ పాత్ అనేది మనము డిఫైన్ చేస్తాం. సో డిఫైన్ చేస్తే ఈ కమాండ్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ షో యూ ద చేంజెస్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇందాక మనం ఫర్ కమాండ్ ఎలా యూజ్ చేసామో అదే రకంగా ఇది కూడా ఎలాగంటే వన్ ఆఫ్ ద కమాండ్ ఇట్ విల్ హెల్ప్ యూ టు రిఫ్రెష్ ద చేంజెస్. సో ఈ రకంగా మనకు చేంజెస్ అనేవి రిఫ్లెక్షన్ జరుగుతాయి. మీన్స్ ఇట్ విల్ బి రిఫ్లెక్ట్ ద వాల్యూస్, ద కంటెంట్ ఆఫ్ ద పర్టికులర్ డిస్క్. ఓకే, సో ఈ రకంగా మనము యూజర్ యొక్క క్వరీ కంప్లీట్ చేసామా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా బ్రో?
లేదు. సో అర్థమైంది కాన్సెప్ట్. అంటే మీ ఫోన్పేలో ఆల్రెడీ 5,000 ఉన్నాయి కాబట్టి మీ ఫ్రెండ్ ఒక 3,000 కావాలి బీటీఎస్ లో అనుకున్నప్పుడు ఆల్రెడీ ఎనఫ్ చేసినప్పుడు మనం తీసేసుకుంటాం సార్. అర్థం కాలేదు, ఇంకోసారి చెప్తారా? బీటీఎస్ లో ఆల్రెడీ ఎనఫ్ చేసి ఉంది, ఇంకెందుకు మళ్ళీ తీసేసుకుంటే చెక్ చేసుకుంటాము అంతే అంతే. సో మీ దగ్గర ఆల్రెడీ అమౌంట్ ఉంది కాబట్టి డైరెక్ట్లీ యూ ట్రాన్స్ఫర్ ద అమౌంట్ టు యువర్ ఫ్రెండ్, అంతే. సో దిస్ ఈస్ ద వన్ వే ఆఫ్ కవరింగ్ ద మీకు ఎల్విఎం అన్నమాట. అంటే ఎల్విఎంలో దిస్ ఈస్ ద వన్ వే ఆఫ్ థింగ్. అంటే స్టోరేజ్ ఉన్నప్పుడు ఎలాగా, అంటే ఆల్రెడీ ఒకటి కొత్తగా ఎలా క్రియేట్ చేస్తామో కొత్తగా ఎలాగా స్టోరేజ్ అనేది డిఫైన్ చేస్తాము. ఓకే, సో ఇది ఒక్కసారి ఇది గోత్రు చేస్తారు ఈరోజు. ఓకే, సో ఓకే. సో దీని తర్వాత మనకు దెర్ ఇస్ ఫ్యూ మోర్ సినారియోస్ ఉన్నాయి. ఈ డాక్యుమెంట్ గోత్రూ చేయండి. ఏ సినారియో మనం ఏంటి అనేది ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఓకే, సో ఆ సినారియో